హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. లేసాను పొద్దున్నే అండ్ అన్నీ సెట్ చేశాను, ఇంకా బయలుదేరుతాను. అదండి. దిస్ ఈజ్ అవర్ అర్లీ మార్నింగ్ వ్యూ. నేనైతే యుద్ధానికి సిద్ధం అవుతున్నా అండ్ వీళ్ళు కూడా వచ్చేసారు, వాటర్ తాగిరు, వాళ్ళ యుద్ధానికి వాళ్ళు వెళ్తున్నారు. ఇక పోయి తినాలి, మేయాలి మంచిగా. సో క్రేజీ కదా. అండ్ చాలామంది అడుగుతారు కదా, ఇలాంటి ఎట్లల్లో ఉండేవాళ్ళు గిర్ అంటారు. ఇక్కడ ఉండే వాళ్ళకి వాటర్ ఎక్కడ అంటే ఈ విధంగా నది నుండి ఆ వాటర్ ఎంత దూరం ఉన్నా కూడా ఈ నది దగ్గరికి వచ్చేసి వాటర్ నింపుకొని గుర్రాల మీద లేదా కార్లలో అయితే పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఒక వెల్లు ఉంటుందంట, చిన్న వెల్లు. ఆ వెల్లులో అంటే ఒక బావి లాంటి గొయ్యి లాంటి దానిలో స్టోర్ చేసుకుంటారంట వాటరు. పెద్ద పెద్ద క్యాన్లు తెప్పించుకొని లేకుంటే క్యాన్స్లలో పెట్టుకొని షేర్ చేసుకుంటారని అయితే చెప్పారు. అండ్ ఇంకా మనల్ని కూడా లేచారు. అండ్ పొద్దున్నే నాకు ఒక గ్రీన్ టీ ఇచ్చారు. ఇగో ఇది తాగుతామని అడుగుతాను పొద్దున్నే. నాకు వద్దు సామి అని చెప్పిన. అన్న తర్వాత ఇగో గ్రీన్ టీ అయితే ఇందులో పోసిరు. ఇక అంటే టెంట్ అయితే మొత్తం సర్దుకున్నా, ఇక బయలుదేరడానికి సిద్ధంగా అయిపోయినా. పోదాం పదండి. ఇక్కడ ఉంది రెడీ అయినా మొత్తము. అండ్ 9 అవుతుంది, 9:30 సంథింగ్ అవుతుంది. అండ్ బాగా చల్లగా ఉంది. టెంట్ మొత్తం మంచుతోటి మొత్తం తడిసిపోయింది అన్నట్టు. దానికోసం అని చెప్పేసి ఎండేదాకా ఇప్పటిదాకా ఉండాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నుండి మనకు దగ్గర 40 కిలోమీటర్లు జర్నీ ఉంది. కానీ హ్యూజ్ మౌంటైన్ ఉంది అక్కడ. సో అది దాటాలి. ఆ తర్వాత ఒక సిటీ వస్తుంది. ఆ సిటీ వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ అన్ని ఎడిట్ చేసి అండ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. మేబీ లైక్ ఇవాళ వెళ్ళే వరకు ఏ టైం అయితే తెలియదు, బట్ ఇవాళ అక్కడే రెస్ట్ తీసుకుందామని చెప్పేసి నేను అనుకుంటున్నా. మేబీ ఫీల్ అవుతే రేపు కూడా రెస్ట్ తీసుకుంటా. సో ఇప్పటికీ కంటిన్యూస్గా 5 days నుండి తొక్కుతున్నా. ఇవాళ 6th డే స్నానం చేయక. సో కాబట్టి స్నానం చేయాలి. అండ్ బాయ్, వీళ్ళందరికైతే బాయ్ చెప్తున్నా. బాయ్ బాయ్. యా బాయ్. సో వాళ్ళైతే తింటున్నారు. అండ్ ఇప్పుడు నాకైతే తినే ఓపిక కూడా లేదు. అండ్ వెళ్తున్నా. బాయ్. అండ్ ఇక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. పాప పచ్చుకున్నది. క్యూట్. సో తినడానికి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ విక్టర్ గార్డ్ అంట వీడి పేరు. వీడు వచ్చేసి నా దగ్గరికి వచ్చిండు. అక్కడ ఉంటే వీళ్ళకి తెలుస్తాయంట లైక్ ఎవరు లైక్ డాగ్ లవర్స్ ఎవరు అని చెప్పేసి. సో డైరెక్ట్ వచ్చేసి నా దగ్గరికి వచ్చింది. వీనికి టీషర్ట్ వేసిండు. మా బైగానికి కూడా 4-5 టీషర్ట్లు ఉన్నాయి. మొన్ననే మా బైగాని బర్త్డే అయిపోయింది. బగి వాళ్ళ ఫ్రెండ్ వీడు. మా బైగాడికి ఇట్లా అన్నాడంటే కొరికేస్తాడు. వానికి అస్సలు పెట్ చేయొద్దు బైగాన్ని. ముందు మాత్రం ఏం కాదు. సో
సో ఇది వచ్చేసి మిల్క్ టీ చాలా ఫేమస్ అన్నట్టు, చా అంటారు వీళ్ళు, హార్స్ మిల్క్ తోటి చేస్తారు అండ్ ప్రతి ప్లేస్లో అయితే దొరుకుద్ది. నేనైతే నేను కూడా తాగుతున్నా అండ్ మీట్ లేకుండా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టిన, మరి ఎట్లాంటిది తెస్తారో చూడాలి. ఐఎమ్ హంగ్రీ. ఇప్పుడు తిని స్టార్ట్ చేసినామంటే ఇంకొంచెం దూరం వెళ్ళిపోవచ్చు. వాళ్ళు టెంట్ దగ్గర వాళ్ళు మళ్ళీ ఫుడ్ పెడతా అన్నారు, అంటే నా వద్దు నా సామి అని చెప్పేసి వచ్చిన. ఎందుకు వద్దు అని అంటే మీటే పెడతా అన్నారు. నా వల్ల మీట్ తినడము, నాకు ఫుల్ ఉంది అని చెప్పేసి వచ్చేసిన. రోజు మీట్ తింటే ఇంకా పైకి పోవడమే. మన బాడీలు అలవాటు కావు, కానీ వీళ్ళకి అలవాటు అయితే, ఎందుకంటే వీళ్ళకి -40-50 డిగ్రీ సెంటిగ్రేడ్ తట్టుకోవాలంటే వీళ్ళ బాడీలో మస్తు కొవ్వు కావాలి. సో కాబట్టి కొవ్వు ఫుడ్ తింటారు, కొవ్వు వాంటెడ్లీ తింటారు, అంటే వింటర్లో తట్టుకోవడానికి అట్లా అన్నట్టు. సో కానీ మనం ఇక్కడ ఉండము వింటర్లో, కానీ సాయంత్రం కాగానే వణికిపోతున్నా నేను, అంత చల్లగా ఉంది ఇక్కడ. ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోవచ్చు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను, టెన్షన్ పడకండి. మీరు మాత్రం ఇక్కడే ఉంటాను, నేను గోకుతా అంటే గోకించుకుంటాను. సో నేను ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చింది. సో నేను ఫుడ్ గురించి మీకు కొన్ని చెప్పాలి, ఏంటి కొన్ని అని అంటే, సో ఇది వచ్చేసి మీరు చూడండి, నేను తినే ఫుడ్ వచ్చేసి ఇది వచ్చే చిన్న బౌల్, ఈ చిన్న బౌల్ కార్బోహైడ్రేట్స్ నాకు ఎనఫ్, ఇది నాకు చాలా ఎనఫ్. సో నేను ఇంత సైకిల్ దొక్కే నేనే దీంతో నేను ఇది నా బాడీకి సరిపోతుంది. అండ్ కొంచెం ఆమ్లెట్ అంటే ఎగ్ ప్రోటీన్, ఇంకో పొటాటో, మామూలుగా మీకు గ్లూకోజ్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తాయి ఇందులోకి వెళ్ళి, స్టార్చ్ అవి ఇవి. సో ఇది వచ్చేసి ఫైబర్, క్యాప్సికమ్, క్యారెట్ ఫైబరు, అండ్ ఇందులోకి వెళ్ళి కూడా మీకు ప్రోటీన్ వస్తుంది మిల్క్ నుండి. సో ఈ ఫుడ్ చాలు నాకు, నేను కూర ఎక్కువ తిన్నాను, నేను రైస్ మాత్రం జస్ట్ పిడికాడ గట్టి కొడితే, ఇవి తింటే సరిపోద్ది. మనం ఏం చేస్తామనంటే అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, అంటే ఇంత రైస్ తీసుకుంటాం, ప్లేట్ నిండా రైస్ పెట్టుకొని తింటే బలం అనుకుంటాం, కానీ బలం కాదు అది. మనం షుగర్ అండ్ అదే డయాబెటీస్ ఇవన్నీ రావడం వల్ల కారణం ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఎందుకంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ శాతం కూడా మనం ఎక్కువ తీసుకుంటాం. మనకు ఇంత ప్రోటీన్ చాలు, ఇన్ని కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు, ఇన్ని కార్బోహైడ్రేట్స్ చాలు. ఫైబర్ ఇట్లా అంతా విటమిన్స్ ఇట్లా అవన్నీ కూడా ఎక్కువ ఉంటే బెటర్. ఇప్పుడు సెమీ బాయిల్డ్ ఇది, మొత్తం ఓవర్ కుక్డ్ కాదు. అంటే మనం ఏం చేస్తామంటే ప్యాన్ మీద వేసేసి గిన్నెలు వేసేసి నూనె పోసి ఇక మొత్తం పచ్చగా ఉన్నాయన్నీ మొత్తం కర్రగా అయ్యేటట్టు మొత్తం ఏంపుతాం. బెండకాయ ఫ్రై అంటే బెండకాయ మొత్తం కరకర అనాలి, దానిలో ఉన్న గ్రీనీ అంతా పోయేసి మొత్తం కరకర అంటే నువ్వు తినేం లాభం. నోటికి రుచి అయింది ఎప్పుడు ఆరోగ్యానికే మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది ఏది నోటికి రుచిగా ఉండదు, గుర్తుపెట్టుకోండి ఇది. సో కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు. అండ్ నేను ఇలాంటి ఫుడ్ తిని నేను 36,000 కిలోమీటర్లు దొక్కిన ఇప్పటికి, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్లనే, మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల నేను దొరికిన దానిలోనే సంతృప్తి పడతా. ఆ సంతృప్తిలో ఏంటంటే అన్నీ ఉండేలాగా చూసుకుంటా. ఇంత ఎనర్జీ ఎడికెళ్ళి వస్తుంది రాని చూడు, ఒక ట్రావెల్కి పోయితే ఎక్కడికైనా దూరం పోయేస్తే నెక్స్ట్ రోజు మొత్తం అలసిపోయి ఒక రోజు మొత్తం రెస్ట్ కావాలని అంటారు. అలాంటిది రోజుకు 100 కిలోమీటర్లు ఇలాంటి కొండలు గుట్టలు ఎక్కి 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 మళ్ళీ పడుకొని పొద్దుగా లేచి, అంటే మీరు మామూలుగా చుట్టాల ఇంటికి ఎక్కడైనా పోయి పండుకుంటేనే నిద్ర చక్కగా పట్టదు. అలాంటిది పడుకొని పొద్దున్న లేచి 6 గంటలు 7 గంటల నిద్రతోటి మళ్ళీ పొద్దున 100 కిలోమీటర్లు తొక్కడానికి నేను రెడీగా ఉన్నా. అంటే ఎలాంటివి వచ్చినా కూడా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. సో ఇక్కడ మీకు ఏం అర్థం కావాలి అని అంటే, మనం తీసుకునే ఫుడ్ మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి, అండ్ మంచి కలర్గా ఉండాలి మీ ఫుడ్ ఎప్పుడైనా కూడా. క్యారెట్సే కానీ, గ్రీనీ వెజిటేటివ్సే కానీ, లేకుంటే కుకుంబర్సే కానీ, ఇలాంటి కలర్ఫుల్ ఫుడ్ ఎప్పుడైనా కూడా బాగుంటుంది. రెడ్ మీట్ తినకండి, రెడ్ మీట్ తింటే ఏమవుతుందంటే హై కొలెస్ట్రాల్ వచ్చేసి హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీలైనంత వరకు రెడ్ మీట్ తగ్గించండి. చికెన్ కూడా మొత్తము స్టీరాయిడ్స్ తోటి, మొత్తము ఇంజెక్షన్స్ తోటి వేస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, ఈ చికెన్ చిన్నపిల్లలకి, అమ్మాయిలకి అస్సలు తినిపించకండి. వీటి వల్లనే ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ తొందరగా పెద్ద మనిషి అవ్వడం, ఏమంటారు దాన్ని, అదే అందరికీ అదైతే అర్థమైపోద్ది. అండ్ ఇంకొకటి పిల్లలు పుట్టకపోవడము అండ్ వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి, బిఎంఎస్లని, అండ్ ఇంకొకటి వాళ్ళ ఎక్సైజెస్ కానీ తగ్గడం కానీ, అండ్ అబ్బాయిలకైతే వంధ్యత్వం, నపుంసకత్వం, పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ చికెన్ వల్లనే. చికెన్ ఏంటంటే స్టీరాయిడ్ చికెన్స్ కానీ అండ్ హార్మోనల్ చికెన్స్ కానీ మనకు తొందరగా కోడి పెరగాలని ఇస్తున్నారు. సో మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా.
మీరు అనుకుంటారు ముక్కలేందే ముద్ద దిగదు అని అంటే, ముక్కలేంది ముద్ద దిగదు, రేపు పోరడు దిగడు, లేకుంటే పిల్ల దిగదు. సో జాగ్రత్త. అండ్ అవాయిడ్ చేయండి. అండ్ వీలైతే పండించుకోవడానికి ట్రై చేయండి. పండించుకోలేకపోతే మంచివి కొనుక్కొని తినండి, కడుక్కొని తినండి, కానీ తక్కువ వేయండి మీటు. నేనంటే గతి లేక గంజి తాగుతాను అన్నట్టు, గతి లేక తింటాను. సో ఐ నీడ్ ప్రోటీన్. బట్ ఇక్కడ సూపర్ ప్రోటీన్ దొరుకుద్ది, మంచి ప్యూర్ ఫుడ్ అయితే దొరుకుద్ది. సో ఎక్కువైపోయినట్టునే బ్లాగ్ వస్తుంది, తింటా. ఇంకా చల్లారుతుంది, తెల్లార ముందుకే తినాలి. సో ఫైనలీ మనం కొన్ని చెట్ల మధ్యలోకి వెళ్తున్నాం. ఎవరు రావడు, మంగోలియాలో చెట్లు లేవన్నట్టున్నది పరిస్థితి. సో చూడండి, చెట్లు కూడా కనబడుతున్నాయి. ఫైనలీ ఈ చెట్లు మాత్రమే పెరుగుతాయి. ఇవి వచ్చేసి పైన్ ట్రీస్ అంటారు, లైక్ వన్ టైప్ ఆఫ్ పైన్ ఇది. నేను ఒకసారి ఈ పైన్ ట్రీస్ యొక్క లీవ్స్ తోటి, అదే ఆకులతోటి నేను పైన టీ కూడా వేసుకున్నాను. గుర్తుందో లేదో, కొరియాలో మీకు స్టార్టింగ్ డేస్లలో, ఇనిషియల్ డేస్లలో కొరియా వచ్చి ఒక 5, 6, 7 బ్లాక్స్ తర్వాత చేసుకున్నాను. ఉల్సాన్ పోహాంగ్ ఆ ఏరియాలో. ఈ ట్రీస్ మాత్రం మనకు మనాలిలో అంటే కూల్ ప్లేసెస్లో ఇవి చాలా వరకు దొరుకుతాయి. ఏంది ఇక్కడ ఒక బ్లాక్ కలర్ ప్యాచ్ చేసారు. ఇప్పుడు మొత్తం మనం క్యానియన్లో ఉన్నాము. సో ఈ క్యానియన్ మీకు వీలైతే ఒక డ్రోన్ షాట్ తీద్దాం పదండి, చూపెడతాం మీకు మంచిగా. నిన్న తీసిందే రివర్ ఇది, స్టోన్ రివర్ అని చెప్పేసి అంటారని చెప్పేసి, అలాంటి రివరే. ఒకసారి వీలైతే క్యానియన్ది ఒక డ్రోన్ షాట్ తీసి చూపెడతా పదండి. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows to capture in. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through. Every night is the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems, I know. All of my problems, I know. Where did it go? The feeling of thirst, desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through every night. థ్యాంక్ యూ వెరీ మచ్. I need this water. నాలుగు మీద చుక్క నీళ్ళు. బాగా కొబ్బరి నీళ్ళు ఉన్నాయి. ఏం వాటర్ ఇవి? ఓ HCO3, CuA2+, SO4, ఏమేమో ఉన్నాయి. మెగ్నీషియము, pH 5.5 to 7.5. మంచి వాటర్. కపాలం కూడా తడిచింది, అది కూడా ఎండిపోయింది అసలుకి. అన్నట్టు మర్చిపోయిన, డ్రోన్ షాట్స్ బాగున్నాయి కదా. ఒక గద్ద మొత్తం దాని చుట్టే తిరిగింది, అందుకే వెంటనే దింపేసా. బట్ మంచోళ్ళు మంగోలియా వాళ్ళు. మనుషులు అంటేనే మంచోళ్ళు అండి, కొంతమంది ఎదవాళ్ళు ఉంటారు అంతే.
Hi. I'm from India. I know. Okay. Thank you. Water. Thank you very much. Poor water. Opposite wind, headwind. I can't. You go church. Wait. Okay. You go. I'm going to Ulangam. Ulangam. This is candy. Candy. Hot man. Okay. You know. You know that Yeah. It's I know. It's milk. milk. Oh, it's milk one. Try milk. And Arak. Arroz. Arak. Nice. Good probiotic. Good luck. Thank you very much. Thank you. సో నిజంగా చాలా మంచోళ్ళు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో చూడండి, ఫుల్ ఎండ అండ్ ఎడారి లాంటి ప్లేస్లో దాహం వేస్తుంది. వాటర్ ఉన్నాయి కానీ కూల్ వాటర్ తెచ్చి ఇచ్చారు. అండ్ చాలా చాక్లెట్స్ అండ్ మిల్క్తో చేసిన కొన్ని కుకీస్ అవన్నీ తెచ్చి ఇచ్చారు వీళ్ళు. అయ్యా కొంచెం మధ్యలో కొంచెం మట్టి పోసి పెద్ద కట్టొచ్చుగా అయ్యా, స్ట్రైట్గా. ఆ బొందు ఎందుకయ్యా అక్కడ? ఫుల్ ఎదురుగాడుపు. ఎంత దొక్కినా ముందు పోవట్లే. థర్టీ 35 kilometers అయినాయి ఇప్పటికి. దగ్గర ఉన్నట్టే పడుతుంది, అది రావట్లేదు. సిటీ 10 kilometers పడుతుంది ఆ సిటీ. కొండలు కాదు నా మెయిన్ ఎనిమి, గాలి. సూపర్ హాట్ హెడ్ విండ్. మీకు తెలుసా లేదా, మంగోలియాలో విపరీతమైన హెడ్ విండ్స్ వస్తాయి. విపరీతమైన హెడ్ విండ్స్ ఒక్కొక్కసారి కొట్టుకోవచ్చు కూడా. ఇది ఎక్కగానే సిటీ ఉందేమో అనుకున్నా, కానీ 100 meters అప్ ఉంది ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికైతే వచ్చినామో ఆ సిటీకి వచ్చేసి నేను హోటల్స్ కోసము ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఒక్క హోటల్ లేదు. హోటల్ లేవు, కానీ అవే వైట్ కలర్ టెంట్ అవి ఉన్నాయి చూసినావు, గిర్ర అంటారు కదా, అవే ఉన్నాయి. సో ఈ గిర్రలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే షవర్స్ ఉండవు, స్నానం చేయడానికి ఉండదు. ఇది 6వ రోజు స్నానం చేయక, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అసలు. ఈ వైఫై, లాండ్రీ, షవర్, రెస్ట్ రూమ్. వామ్మ వాయ్ వారి నాయన వారి దేవుడు, ఇది కదా మనకు కావాల్సింది.
ఎస్, ఇదేదో బాగుందిరా చారి. చారి అంటే మళ్ళీ క్యాస్ట్ అనుకోకూడదు, అదేదో అదర్ సినిమా డైలాగు. ఏది మాట్లాడినా తప్పే సోషల్ మీడియాలో. కొంచెం మెల్లగా గీనేస్తారా మన సైకిల్ ఒకటి ఉంటారు. ఆర్గానిక్ మ్యాట్ ఎస్, లాండ్రీ షవర్ సిస్టమ్. ఇది మనకు కావాల్సిందే. అడుగుదాం పోయి. సో ఫైనలీ ఒక రూమ్ దొరికింది. అండ్ ఇది రూమ్ అంటారు, గెర్ అంటారు. నేను ఇక్కడ ఈ రూమ్ ఎందుకు తీసుకున్నంటే కెఫే అది, అక్కడ వైఫై ఉంది అన్నట్టు. అండ్ షవర్ ఇట్లా అవన్నీ ఉన్నాయి. సో హాట్ వాటర్ వస్తాయి. అండ్ దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్. ఇది గేర్ అంటారు, గేర్ లేదా యర్ట్. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, కొంచెం బ్రష్ ఇచ్చిర్రు, 3 టవల్స్ ఇచ్చిర్రు ముగ్గురికి. ఇందులో ఎవరికి షేర్ చేయన్నారు, నా ఒక్కనికే ఇస్తా అన్నారు. సో బెడ్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ కొంచెం హాట్ ఉంది, స్విచ్ బోర్డ్ ఉన్నాయి. అండ్ లాండ్రీ ఉందంట, వాటికి సపరేట్ చార్జ్ చేస్తారన్నారు. అండ్ అంతా బాగానే ఉంది. అమ్మా, కానీ అంతా బాగానే ఉంది. కానీ జస్ట్ దీనికి ఒక 1500 రూపాయలు అన్నారు. అంటే లైక్ నాకు ఇప్పుడు తప్పట్లేదు, ఎందుకంటే ఇంకా నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఉండాలి. ఎందుకు పెట్టుకున్నా, ఫస్ట్ పడుకుంటా. అబ్బాయి ఎంత మెత్తగా ఉంది తెలుసా, చాలా బాగుంది. వర్తే. వండుకోవచ్చు నేను ఇక్కడే కావాలనుకుంటే, కూరగాయలు తెచ్చుకొని. సో వాళ్ళ దాంట్లో పోయి కాఫీ షాప్లో వర్క్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. 2 days రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. పోతే 3000 రూపాయలు, కానీ కొంచెం బాడీ కూడా రిలాక్స్ అవుద్ది. చేద్దాం అట్లే. ఆ రోడ్లు చూసిరా ఎంత దారుణంగా ఉన్నాయో. నాకైతే అది నాకు మొగుండు లెక్కనే తయారైనాయి. ఈ ఎదురు గడుపులు వస్తూనే ఉన్నాయి. ఎంత దొక్కినా వస్తున్నాయి. పైకి దొక్కాలి, ఎదురు గడుపులు రావాలి. ఈ అమ్మ జీవితం. అది ముచ్చట. ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ చేస్తా ఎడిటింగ్, అప్లోడింగ్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. So beautiful.